great morning everyone. This is Sirisha, functional wellness coach from Wellsense community. Hope you all doing good. సో ఈ రోజు మనం రిలేషన్షిప్స్ లో టోటల్ పేరెంటింగ్ గురించి తెలుసుకుందామండి. సో మనందరం పిల్లల్ని పెంచుతున్నాం, పెద్ద చేస్తున్నాం. కొత్తగా ఏంటి టిప్స్ అనుకోవచ్చు, బట్ యాజ్ ఎ మదర్స్ గా అండ్ యాజ్ ఎ పేరెంట్స్ గా మనము ప్రతిరోజు కూడా మన పిల్లల నుంచి ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటామండి. సో అట్లనే నేను యాజ్ ఎ టాడ్లర్ మామ్ గా నా యొక్క ఎక్స్పీరియన్స్ తో కొన్ని టిప్స్ ని మీ ముందు షేర్ చేయడానికి ఈ రోజు వచ్చి ఉన్నాను. సో అవేంటో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది డూప్లికేషన్ అండి. సో మన పిల్లలందరూ కూడా మనల్ని చూసి మన ఫ్యామిలీలో వాళ్ళ చుట్టూ ఉండే వారిని చూసి వాళ్ళు మాట్లాడే విధానంలో యూజ్ చేసే వర్డ్స్ కానీ వారి యాక్షన్స్ కానీ ఇతరులతో మన రిలేషన్ కానీ ఇదే అబ్జర్వ్ చేసి అదే డూప్లికేట్ చేస్తూ ఉంటారండి. సో వాళ్ళందరికీ కూడా మనము పిల్లలకి మనం రోల్ మోడల్ గా ఉండాలి, ఇదే బై యాక్షన్స్ ఆర్ వర్డ్స్, మాటల్లో కూడా. సో మాట్లాడేటప్పుడు మెయిన్ గా పిల్లలు ఉన్నప్పుడు అబ్యూసివ్ వర్డ్స్ కానీ బ్యాడ్ వర్డ్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయకుండా ఉండడం, జాగ్రత్త పడడంలో తప్పలేదు కదండి. సో మనం మాట్లాడేటప్పుడు అండ్ బిహేవియర్ కూడా పిల్లలు ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. బికాస్ ఇదే డూప్లికేట్ చేస్తారు. ఇప్పుడంటే చిన్న వాళ్ళు కదా అని చెప్పి అనుకోవచ్చు, బట్ అదే పెద్ద అయ్యే వరకు కూడా అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడే మనము చూసుకోకపోతే. సో దాని గురించి అండ్ అలానే మనం చాలా చూస్తూ ఉంటాము, లైక్ వాళ్ళు ఏదైనా ఒక చిన్న బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తూ ఉంటే తర్వాత మాటలు వచ్చిన తర్వాత కూడా పెద్దవాళ్ళు ఇలా మనం చూస్తూ ఉంటాం, క్యూట్ గా మాట్లాడుతున్నాడు అని చెప్పి పదే పదే అదే అనిపిస్తూ ఉంటారు. సో అది చాలా తప్పండి. బికాస్ అది లీనియన్స్ ఇచ్చినట్టు వారికి, అదేమి తప్పు కదని మనమే ఇంకా ఎంకరేజ్ చేస్తున్న బిహేవియర్ లాగా వస్తుంది అనమాట. సో దాని గురించి మనము ఫస్ట్ నుంచి అటువంటి బ్యాడ్ వర్డ్స్ కానీ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అవసరమైతే కొంచెం టోన్ పెంచి కూడా చెప్తే వారికి అర్థమవుతుందంటే సో అట్లా కూడా చెప్పాల్సి ఉంటుందండి యాజ్ ఎ పేరెంట్స్ గా. అది మన బాధ్యత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనము చూస్తున్నట్టయితే స్క్రీన్ టైం అనేది చాలా మేజర్ ఇష్యూ అయిపోయింది కదండి. యా, అండ్ మెయిన్ గా స్క్రీన్ లేకపోతే తినకపోవడము, స్క్రీన్ టైం కోసం ఏడవడము, మారం చేయడము, అండ్ ఇలాంటి స్క్రీన్ టైం ఎక్కువ అవడం వలన మొబైల్ గానీ టీవీ గానీ ఆటిజం అనేది ఇది వరకు జెనెటికల్ గానే ఉండేది, ఇప్పుడు అది వర్చువల్ గా కూడా ఆటిజం రావడము, వారి యొక్క గ్రోత్ అనేది తగ్గిపోవడము, అలానే వారి స్పీచ్ కూడా డిలే అయిపోతుంది, వాళ్ళు మాట్లాడే స్పీకింగ్ స్కిల్స్ కూడా లేట్ అవుతున్నాయి, అండ్ వాళ్ళ యాక్షన్స్ ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. ఎస్, మనము చాలా అజంప్షన్ ఏంటంటే ఓన్లీ మొబైల్ మాత్రమే ఇట్లా అవుతుంది అనుకుంటాము, బట్ నో అండి. టీవీ కూడా యాజ్ ఫార్ ఎస్ కన్సర్న్ అంతే డేంజరస్ అనమాట పిల్లల ఐ హెల్త్ కి అండ్ వాళ్ళ యొక్క బ్రెయిన్ స్టిమ్యులేషన్ కి కూడా అంతే డేంజరస్ అండి. సో మీరు ఎప్పుడైనా స్క్రీన్ టైం ఆఫర్ చేయాలనుకుంటే నాన్ స్టిమ్యులేటింగ్ మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, లైక్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఉంటాయి, అవి యూజ్ చేయండి. అండ్ మెయిన్ వచ్చేసి ఎక్కువ కలర్స్ వచ్చి ఎక్కువ వైబ్రెన్స్ ఉన్న స్క్రీన్స్ ప్రెసెంట్ అయ్యేవి ఉంటే యూట్యూబ్ ఛానల్స్ గట్ట అవి అవాయిడ్ చేయండి. బికాస్ అది ఎక్కువగా స్క్రీన్ ఒక సెకండ్ లోనే 1 minute లోనే ఎక్కువగా కదులుతూ ఉంటే వారి యొక్క ఐకి చాలా ఎఫెక్ట్ పడుతుందండి. సో దాని గురించి నాన్ స్టిమ్యులేటింగ్ వి సర్చ్ చేసి యూట్యూబ్ లో అవి మీరు ఆఫర్ చేయొచ్చు. అండ్ బిఫోర్ బెడ్ టైం 2 hours ముందు వరకు స్క్రీన్ టైం అనేది అవాయిడ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ లేచిన తర్వాత కూడా 2 hours వరకు స్క్రీన్ టైం అవాయిడ్ చేస్తే చాలా స్క్రీన్ టైం అవాయిడ్ చేయడము చాలా మంచిదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము థర్డ్ థింగ్ మీతో షేర్ చేయాలనుకున్నది ఏంటి అని అంటే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ రొటీన్స్ అండి. సో మనందరి మామ్స్ కి టాడ్లర్ మామ్స్ కి మెయిన్ గా ఒకటే ఇబ్బంది, మా వాడు పడుకోవట్లేదు, మా వాడు తినట్లేదు, టైం కి పడుకోవట్లేదు, నైట్ పడుకుంటే మార్నింగ్ పడుకోడు, మార్నింగ్ పడుకుంటే నైట్ పడుకోడు, ఇదే అనుకుంటూ ఉంటాము. ఎస్, ఈవెన్ నేను కూడా అదే ఫేస్ చేస్తున్నానండి. సో దీని గురించి ఒక హెల్ప్ఫుల్ టిప్ ఏంటి అని అంటే ఒక రొటీన్ అనేది అలవాటు చేయండి పిల్లలకి. లైక్ సర్టన్ టైంలోనే లేపడము, సర్టన్ టైంలోనే ఫుడ్ హ్యాబిట్స్, లైక్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కానీ వాళ్ళ లంచ్ కానీ డిన్నర్ కానీ సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్రేక్స్ లో పెట్టడము, స్నాక్ కానీ. అండ్ నైట్ కూడా ఎర్లీగా పడుకోబెట్టడానికి ట్రై చేయండి. ఈవెన్ దో వాళ్ళు మారం చేసిన పడుకోనన్న మార్నింగ్ అంతా వాళ్ళు స్లీప్ ఉన్నా కూడా వాళ్ళు వేక్ విండో అయినా కూడా మీరు ట్రై చేస్తూ అట్లా వరుసగా 1 week 10 days 15 days ట్రై చేస్తూ ఉంటే ఎట్ ఎనీ కాస్ట్ ఆఫ్టర్ 20 days అయినా కూడా వాళ్ళు పడుకోవడానికి వాళ్ళకు రొటీన్ అనేది మనము సెట్ చేసిన వారు అవుతామండి. ఈవెన్ దో ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇట్ నౌ, నేను అది ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను, బట్ అది అలవాటు అవ్వాలి బేబీస్ కి, పిల్లలకి. సో దాని గురించి మనం మధ్యలో గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఎర్లీగా పడుకోవడం అనేది ఒక రొటీన్ కింద హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఎర్లీగా ఎంత ఎర్లీ పాసిబుల్ అయితే అంత ఎర్లీగా మనం పిల్లల్ని పడుకోబెట్టాలండి. బికాస్ ఆఫ్టర్ 9 ఆఫ్టర్ 10 పడుకోవడం ఇప్పుడు చాలా పిల్లలకి అలవాటు అయిపోయింది. అలా ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది అండ్ అలానే గ్రోత్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వవు. అందుకని 12 hours కంప్లీట్ సౌండ్ టైట్ స్లీప్ ఉండాలంటే దానికోసము ఎర్లీగా బిఫోర్ 9 మనం పడుకోబెట్టడానికి చూడాలన్నమాట. సో ఇది వచ్చేసి రొటీన్ అంటే. అండ్ నెక్స్ట్ ఒక థింగ్ వచ్చేసి నేను చెప్పాలనుకున్నది
పిల్లలు జనరల్ గా ఆడుకుంటున్నప్పుడు కింద పడిపోతూ ఉంటారు. ఏదైనా తగిలి పడిపోయి ఉంటే ఏడుస్తూ ఉంటారు. సో మనం పెద్దవాళ్ళు ఏం చేస్తాం, వెంటనే వెళ్ళి అన్న ఇది తగిలిందా, ఇది బ్యాడ్ అమ్మా, ఈ డోర్ నీకు తగిలింది కదా, అది బ్యాడ్, కొడదామా అని చెప్పి మనం ఇట్లా యాక్ట్ చేసి చూపిస్తాం. కొట్టినట్టు ఏడవడం ఆపమని చెప్పి అని మనం అట్లా చేస్తూ ఉంటాం. సో అది అక్కడేమవుతుంది, వాళ్ళ వాళ్ళ ఏడుపుని మనము తగ్గించడం కోసము అలా చిన్న యాక్ట్ చేసి చూపిస్తున్నాం. అది జస్ట్ వాళ్ళు హ్యాపీ అవుతారు, ఏడుపు ఆపేస్తారు అనుకుంటాం. అది కాదండి, అక్కడి నుంచే మనము కొట్టడం అనేది ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట పిల్లలకి. సో అది ఈ ఏజ్ లో ఇట్లా థింగ్స్ ని కొట్టడం నుంచి వాళ్ళు అంతే అగ్రెసివ్ బిహేవియర్ అలవాటు చేసుకుని పెద్ద అయ్యాక ఫ్రెండ్స్ ని చుట్టూ ఉన్న వారిని కూడా కొట్టడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. దాని గురించి మనం అది అసలు ఎంకరేజ్ నే చేయకూడదండి. ఇప్పటి నుంచే వాళ్ళు ఏడుస్తే గనక, దెబ్బ తగిలి ఏడిస్తే, తాకి ఏదైనా తగిలి ఏడిస్తే మనం వెళ్ళి వాళ్ళని కన్సోల్ చేసి వాళ్ళకి పెయిన్ తగ్గిందా లేదా చూసి హగ్ చేసుకొని కొంచెం పీస్ మైండ్ తో వాళ్ళని కనుక మనము అంటే మాట్లాడగలిగి, ఆ తర్వాత నువ్వు ఈ మిస్టేక్ చేయడం వల్ల పడ్డావు కాబట్టి ఇది రిపీట్ చేయకని మనము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళకి ఇలా దెబ్బ తగిలినప్పుడు లేదంటే ఏదైనా హర్ట్ అయినప్పుడు ఎలా చేయాలా, ఎలా ఉండాలి అన్నది వారికి అర్థమవుతుంది అనమాట. అంతేగాని మనం ఇలా అగ్రెసివ్ బిహేవియర్ అలవాటు చేసి కొట్టడము, నువ్వు కొట్టు నేను కొడతాను నాన్న కొడతారు అని ఇట్లా అలవాటు చేయకూడదండి. సో అది మెయిన్. మనందరం చూస్తుంటాం, అందరిలో అది కామన్ అండి. గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అందరం చేస్తూనే ఉంటాము. సో అది మస్ట్ అండ్ షుడ్ గా అవాయిడ్ చేయాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ. సో టాడ్లర్స్ ఉన్నారు ఇంట్లో అంటే ఇక్కడ తీసి అక్కడ పెడతారు, అక్కడ తీసి ఇక్కడ పెడతారు, ఇల్లులా ఉంచలేదు. అందరు పిల్లలు చేసే అల్లరేనండి. సో అలాంటి టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్. మనందరికీ కూడా కిడ్ ప్రూఫ్ అనేది చాలా ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. లైక్ షార్ప్ ఎడ్జెస్ కి పెట్టేవి, డోర్స్ కి పెట్టేవి, డ్రాయర్స్ కి, లాకర్స్ కి పెట్టేవి, అండ్ బెడ్ చుట్టూ కూడా ప్రొటెక్టర్స్ కింద పెట్టేవి, ఇవన్నీ వచ్చున్నాయండి. సో హైపర్ యాక్టివ్ కిడ్స్ కానీ వీళ్ళందరూ కూడా వెంటనే బెడ్ మీద నుంచి దూకేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దానికోసము ప్రొటెక్టర్స్ ఉంటాయి చుట్టూ, అవన్నీ కూడా మీకు ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటాయి, కిడ్ ప్రూఫింగ్ మెటీరియల్స్ అన్ని. సో అవన్నీ ఏర్పాటు చేసుకోండి. అండ్ అలానే ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అండి. సో చార్జర్స్ లేదంటే ఎటువంటి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కూడా వాళ్ళకి హ్యాండీగా లేకుండా మనము పైన పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ బటన్ బ్యాటరీస్ ఒకటి మెయిన్ డేంజరస్ అండి పిల్లలకి. బటన్ బ్యాటరీస్ అండ్ అలానే మనం పూజ గదిలో ఉండే క్యాంఫర్ అండి, అంటే హారతి కర్పూరం ఉంటాయి కదా, ఆ పిల్లలు కూడా చాలా డేంజరస్ అనమాట పిల్లలకి. ద టూ మోస్ట్ అంటే బటన్ బ్యాటరీస్ అండ్ ఈ హారతి క్యాంఫర్ ఇవ్వండి. సో అవి రెండు కూడా పిల్లల దరిదాపుల్లో కూడా తీసుకురాకూడదు మనము. అది జస్ట్ ఆ క్యాంఫర్ ని మనము మింగనవసరం లేదు, జస్ట్ నోట్లో పెట్టుకున్నా అది వాళ్ళకి సీజర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో దాని గురించి చాలా కేర్ఫుల్ గా ఉండాలి వాళ్ళు పూజ గదిలో ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ప్ నైఫ్స్ కానీ, సిజర్స్ కానీ, ఎటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి హ్యాండీగా లేకుండా మనం చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిలేషన్షిప్స్ అండి. సో యాజ్ అ పేరెంట్స్ అండ్ వర్కింగ్ పేరెంట్స్ కానీ, మన మదర్స్ కి కానీ మామ్ గిల్ట్ అనేది ఆబ్వియస్ అండి. సో అంటే అది వర్కింగ్ అనే కాదు, మనం ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అయినా కూడా మనం పనిలో కూడా ఒక్కొక్క విషయంలో మన 100 ఎఫర్ట్స్ ఇచ్చినా కూడా ఒక్కొక్క చిన్న విషయం మిస్ అయినా కూడా పిల్లల దాంట్లో మనం వెంటనే మామ్ గిల్ట్ వచ్చేస్తుంది. అది అందరికీ కామన్. బట్ యాజ్ ఏ మదర్స్ గా మనం వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలండి. ఓవర్కమ్ చేసినప్పుడే వి బికమ్ సక్సెస్ అయినప్పుడు మాత్రమే మన పిల్లలకి మనం ఒక రోల్ మోడల్ గా ఉండగలుగుతాం అనమాట. సో దాని గురించి ఏం చేయాలి అని అంటే, మీరు మీ షెడ్యూల్ ని ప్రాపర్ గా కనుక షెడ్యూల్ చేసుకోగలిగితే, మీ బేబీకి మీ ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వగలిగే టైం ని మీరు షెడ్యూల్ చేసుకుని అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇది ఒకసారి ట్రై చేసి మీరు ఒకసారి ఫాలో అవ్వండి. షెడ్యూల్ చేసుకుని బేబీ టైం అని పెట్టుకుని ఒక టైం పెట్టుకుంటే మీకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది, రిలేషన్షిప్ మీ బేబీతో బిల్డ్ చేసుకోవడానికి ఎంత ఫ్రీ టైం ఉందో కూడా మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ అండి. న్యూట్రిషన్ ప్లేస్ వైటల్ రోల్ అండి మన పిల్లలకి. మనము చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని రకాల ఫుడ్స్ అలవాటు చేయాలి, అన్ని వెజిటబుల్స్ అలవాటు చేయాలి, నట్స్ అలవాటు చేయాలి. ఏ ఫుడ్ డైవర్షన్స్ లేకుండా ఉండాలంటే, వాళ్ళు తినట్లేదు కదా, మారం చేస్తున్నారు కదా అని చెప్పి మనము వెంటనే ఆపేసేయడం ఇట్లా చేయకూడదండి. 1 డే ట్రై చేయాలి, 2nd డే మళ్ళా పెట్టాలి, 3rd డే మళ్ళా పెట్టాలి, వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నా కూడా. సో అట్లా ఏమవుతుందంటే మనం గివప్ చేయకుండా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఫుడ్ డైవర్షన్స్ అనేవి పెద్ద అయ్యే కొద్దీ ఉన్నవండి, అన్ని తినడానికి వాళ్ళు హ్యాబిచువేట్ అవుతారు అనమాట. అండ్ ఈ కిడ్ న్యూట్రిషన్ లో మీరు అన్ని రకాల ఫ్రూట్స్ ని అండ్ వెజిటబుల్స్ ని, ప్రోటీన్ లో ఒక ఎగ్ ని, డైలీ ఒక ఎగ్ ని అండ్ మిల్క్ ని, ఇవన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా హెల్ప్ అవడానికి కిడ్ న్యూట్రిషన్ కూడా మేము డీల్ చేస్తున్నాం కాబట్టి మీరు మీ యొక్క కోచెస్ ని అడిగి కూడా కిడ్ న్యూట్రిషన్ కి అడిగి తెలుసుకోవచ్చు. ఏ ఫుడ్స్ పెట్టాలి, ఏది ఇవ్వాలి, మల్టీవిటమిన్స్ లో ఏం పెట్టాలి, అండ్ ఏది వైటల్ ఇంపార్టెంట్ ఉంటుంది వాళ్ళ గ్రోత్ కి, బ్రెయిన్ డెవలప్మెంట్ కి, ఇవన్నీ కూడా మీ కోచ్ ని అడిగి కంపల్సరీ తెలుసుకోవచ్చండి.
అండి. ఐ హోప్ ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా మీ అందరికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ పేరెంటింగ్ లో, అండ్ ఉన్న టాడ్లర్స్ కి పేరెంటింగ్ లో హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ఇన్ఫాంట్స్ ఉంటే కూడా కమింగ్ టాడ్లర్స్ అయిన వాళ్ళకి మా మదర్స్ కి కూడా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నానండి. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బై బై.